శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 5వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశికి చతుర్థంలో రాహు, పంచమంలో శనీశ్వరుడు, షష్ఠస్థానంలో ఎటువంటి గ్రహాలు లేవు, కానీ అష్టంలో తీసుకునేసరికి కుజుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనబడుతుంది. భాగ్యంలో గురుడు ప్లస్ రవి యొక్క ప్రభావం ఉంది. రాజ్యంలో కేతు, లాభంలో చూస్తే శుక్రుడు ఉన్నాడు. సో వృశ్చిక రాశి వారికి ఇప్పుడు చూసి చతుర్థంలో రాహు ఉన్నాడు. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కొంత కేతు 10th హౌస్లో ఉన్నాడు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించిన ఐటీ రంగం కానీ, సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, సొంత కంపెనీ పెట్టుకోవడంలో కానీ మీరు చేసే ఇంటర్వ్యూ ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నా కొంత 20 to 25% హైక్స్లో ముందుకెళ్ళే అవకాశం ఉంటే జాగ్రత్త చేసుకోండి. అలాగే వ్యాపారస్తులు కూడా కొత్త వ్యాపారం ఆరంభించడం ప్రయత్నం చేయండి, ఇనిషియేట్ చేయండి, సక్సెస్ఫుల్ అవుతారు. 14-15 తారీఖులో ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ప్రాసెస్ ఏమైనా చేస్తే ఆ టైంలో సంతకాలు పెట్టుకుని అగ్రిమెంట్ చేసుకోండి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసేవారికి టేక్ ఆఫ్ అవుతారు. ఇప్పుడు 14-15 తారీఖు నుండి మంచి యోగాలు ఆరంభమవుతాయి. అలాగే ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి చేసేవాళ్ళు వీళ్ళు కూడా అంటే ఆల్మోస్ట్ 15వ తారీఖు నుండి మంచి రైజింగ్ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. 14-15 తారీఖులో ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఆ సమయానికి ఏదైనా వివాహ వ్యవస్థ చేస్తే సక్సెస్ఫుల్ అవుతారు. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంటు, కోర్టు నుండి ఉన్న సమస్యలు బయటపడటము, దానికి ఒక మార్గం కనిపించడం, ఇవన్నీ 10 రోజుల్లో మీకు బాగా కనబడతాయి. ఏదైనా ఇష్యూస్ ఉంటే దాని నుండి బయటపడడం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. మీకు అది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థికి సానుకూలంగా ఉంది. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు సానుకూలంగానే మనకు ఉద్యోగరీత్యా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తుగా మాట్లాడుకుంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ కూడా ఆరోగ్య సూత్రాల దగ్గరికి వచ్చినప్పుడు అష్టంలో బుధుడు ప్లస్ కుజుడు 2 గ్రహాలు కూర్చున్నాయి కాబట్టి బుధుడు న్యూరో సిస్టమ్కి అధిపతి, కుజుడు అగ్నితత్వానికి. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఏంటంటే ఈ రెండింటికి ప్రభావం రాష్ట్రాధిపతి అష్టంలో ఉన్నప్పటికీ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క కుజుడు కలయికల్లో కొంత నరాలకు సంబంధించిన సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే భుజాల దగ్గర వెనక భాగంలో కూడా కొన్ని పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే శుక్రుడు కూడా కొంచెం బలం తక్కువ ఉన్నాడు కాబట్టి ఎముకలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి చేసే మార్గంలో సూర్య ఆరాధన చేయడం, సూర్య నమస్కారం చేసుకోవడం, సూర్యోదయం కంటే ముందుగా లేవడం, అగ్ని ప్రదానం చేయడం, ఇటువంటి కొన్ని సూర్య సంబంధమైన పనులు కానీ చేసినా, అలాగే సూర్య దేవాలయానికి వెళ్ళడం, అక్కడ అభిషేకం చేసుకోవడం, సూర్య నమస్కారాలు చేయించుకోవడం, ఇటువంటి ఏదో ఒకటి చేసుకోండి. కొంతవరకు ఆరోగ్య విషయంలో ఎస్టాబ్లిష్మెంట్ అవుతారు చక్కగానే. తర్వాత రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.